వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ డిమాండ్. రామగుండం ఐఎంఏ తరపున దుర్గాప్రసాద్ నేత్రాలయం ముద్రించిన నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించిన ఐఎంఏ అధ్యక్షులు క్యాస శ్రీనివాస్. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో అసలు సింగరేణి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షునికి అన్యాయం జరిగింది. సింగరేణి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పి రాములు ఆవేదన. బిల్డర్ వ్యవస్థతో కుంటుపడిన కుల వృత్తిని కాపాడుకోవడానికి ధరల పెంపుదల కోసం ఈ నెల 29-30న బంద్లో పాల్గొనండి. విశ్వబ్రహ్మణ మనుమయ సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పిలుపు. సింగరేణి యాజమాన్యం సర్ఫేస్ పేరుతో సీనియర్ కార్మికులను నష్టం చేయడం మానుకోవాలి. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందు భాగాన నిలిచేలా అంతర్గత క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. కృష్ణవేణి విద్యాసంస్థల ప్రిన్సిపల్ రామకృష్ణ వెల్లడి. కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సాయంత్రం గోదావరికని శ్రామిక భవన్ నుండి మెయిన్ చౌరస్తా వరకు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ మనువాదం కాదు మానవతావాదం ఉండాలని, సనాతన ధర్మం కాదు సమధర్మం ఉండాలని తన జీవితాంతం పోరాడిన భారత రాజ్యాంగ నిర్మాత సామాజిక ఉద్యమ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అగౌరవపరిచే విధంగా సాక్షాత్తు పార్లమెంట్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సి ఉండగా ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షాను వెనకేసుకురావడం దుర్మార్గమని అన్నారు. ఇప్పటికైనా బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రిని బర్తరఫ్ చేయాలని, పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తరపున ఇప్పటికైనా భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. బీజేపీ నగ్న స్వరూపాన్ని భారత ప్రజానీకం, సామాజిక ఉద్యమకారులు అర్థం చేసుకుని దేశంలో ప్రజాస్వామ్యాన్ని, లౌకిక తత్వాన్ని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం మనువాద సిద్ధాంతాన్ని మట్టి కరిపించే విధంగా ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సిఐటితో పాటు ఇతర ప్రజా సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, రాజకీయ పక్షాలు, ప్రతిపక్షాలు, వామపక్షాలు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి. ప్రధాన కారణం మనందరం చూసాం టీవీల్లో, భారత పార్లమెంటు సాక్షిగా దేశ హోంమంత్రి గారు అమిత్ షా గారు అంబేద్కర్ను అవహేళన చేస్తూ, అవమానిస్తూ అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కానీ, ఎంపీలు కానీ ఎవరైనా సరే అంబేద్కర్ అంటూ ఎందుకు తలుచుకుంటారు? అదే దేవుణ్ణి తలుచుకుంటే 7 జన్మల పాటు మీకు స్వర్గానికి పోతారని చెప్పేసి మాట్లాడిన మాటలు మనం అందరం విన్నాం. అంటే దీని అర్థం ఏమిటి? అంబేద్కర్ పేరు ఉచ్చరించడానికి బీజేపీకి, అలాగే ముఖ్యంగా హోంమంత్రికి, ప్రధానమంత్రికి ఇష్టం లేని విషయాన్ని సందర్భంగా మనకందరికీ అర్థమవుతా ఉంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కోరుకున్నటువంటిది ఈ రాజ్యాంగం కాదు, ఈ దేశంలో భారత రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వం రాయబడినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి వాళ్ళ మనధర్మ శాస్త్రాన్ని, ఒక బ్రాహ్మణిజాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేశారు. గతంలోనే చెప్పారు 400 పార్లమెంటు సీట్లు మాకిస్తే ఈ దేశంలోని రాజ్యాంగాన్ని మేము మారుస్తామని చెప్పేసి పార్లమెంటు సభ్యులే మాట్లాడిన విషయం మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి 400 సీట్లు రాలేదు కాబట్టి, మెజార్టీ రాలేదు కాబట్టి ఆ కోపంతోన, అక్కస్తోన ఈరోజు అంబేద్కర్ని అవమానిస్తూ ఈరోజు అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు మనమందరం విన్నాం. ఈ దేశంలో అంబేద్కర్ని అవమానిస్తే ఒక అంబేద్కర్ని అవమానించినట్టు కాదు, ఈ దేశంలో కోట్లాది మంది దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, పేదలు, భారత రాజ్యాంగాన్ని కోరుకునే వాళ్ళు, ఈరోజు బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా అందరినీ అవమానించేట్టుగానే మనం భావించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అంబేద్కర్ని అవమానించడం అంటే ఈ దేశాన్ని అవమానించినట్టుగా మనమందరం భావించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అంబేద్కర్ని అవమానించడం అంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక తత్వాన్ని, సార్వభౌమత్వాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని పూర్తిగా అవహేళన చేసినట్టుగా భావించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి బీజేపీ
ఈరోజు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. భారత పార్లమెంట్లో ఈరోజు అమిత్ షాకు ఉండేటువంటి అర్హత లేదు ఈరోజు. అందుకే హోంమంత్రి నుంచి ఆయన బర్తరఫ్ చేయాలి, బీజేపీ ఆయన్ని రాజీనామా చేయించాలని చెప్పి సందర్భంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం కోరుకుంటా ఉన్నది. అందుకే ఈ దేశంలోని ప్రజలందరూ కార్మికులు మనం అందరం ఆలోచించుకోవాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాయబడినటువంటి రాజ్యాంగం ఆధారంగానే ఈరోజు అందరికీ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు వచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ రిజర్వేషన్ల వ్యవస్థ వచ్చినటువంటి విషయం తెలిసిందే. ఈరోజు బహిరంగంగా మాట్లాడుకుంటున్నాము. ఈరోజు ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఉన్నామంటే అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పి మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి భారత రాజ్యాంగాన్ని అవమానం చేస్తూ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ అవమానం చేస్తూ మాట్లాడినటువంటి ఈ బీజేపీకి ఈరోజు పాలించేటువంటి అర్హత లేదని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు, ఉపాధ్యక్షులు మెండే శ్రీనివాస్, భిక్షపతి, సహాయ కార్యదర్శులు రామాచారి, జ్యోతి, రవీందర్, నర్సయ్య, సారయ్య తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఐఎంఏ తరపున దుర్గా ప్రసాద్ నేత్రాలయం ముద్రించిన నూతన సంవత్సరం క్యాలెండర్ను ఐఎంఏ అధ్యక్షులు క్యాస శ్రీనివాస్ ఆవిష్కరించారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్యాస శ్రీనివాస్ కంటి వైద్య నిపుణులు దుర్గాప్రసాద్తో కలిసి నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా గోదావరి కని ప్రాంత వాసులకు డాక్టర్ దుర్గాప్రసాద్ కంటి వైద్య సేవలను అందిస్తూ వస్తున్నారని, సింగరేణి కార్మికులకు హెల్త్ కార్డు ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షల తరఫున ఈరోజు మా ఐఎంఏ తరఫున మరియు డాక్టర్ దుర్గాప్రసాద్ నేత్రాలయం తరఫున క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాము. డాక్టర్ దుర్గాప్రసాద్ ఇక్కడ ఒక 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. అతను ఇక్కడ మామూలు సేవలే కాకుండా సింగరేణికి సంబంధించిన ఎన్రోల్మెంట్ ఉంది కాబట్టి సింగరేణి ఉద్యోగులకు హెల్త్ కార్డు కూడా ఉంది, ఫ్రీ హెల్త్ క్యాష్లెస్ ఉంది కాబట్టి అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. దుర్గాప్రసాద్ నేత్రాలయం గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నేను లేజర్స్ ఆపరేషన్స్ చేస్తాను, ఫ్యాకో ఆపరేషన్స్ చేస్తాను. సింగరేణి ఎంపానల్మెంట్ ఉంది కాబట్టి దాంట్లో మేము హెల్త్ కార్డ్స్ మీద ఆన్ రోల్స్ పేషెంట్స్కి క్యాష్లెస్ సర్వీస్ చేస్తున్నాను. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. ఆర్జీవన్ జీఎం కార్యాలయం సమీపంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో అసలు సింగరేణి ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షునికి అన్యాయం జరిగిందని ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పి రాములు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముక్క సుదర్శన్తో కలిసి ఆయన మాట్లాడుతూ ఆర్జీవన్ జీఎం కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన విగ్రహ శిలాఫలకంపై ఎస్సీ/ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అప్పటి కోశాధికారిగా ఉన్న న్యాతరి రాయమల్లు పేరును వ్యవస్థాపక అధ్యక్షునిగా పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆహ్వాన కమిటీ నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి తప్పిదం చేయడమే కాకుండా దాన్ని సరిదిద్దే ప్రయత్నం కూడా చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం లోపు ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటూ మీడియా ముఖంగా తెలపాలని డిమాండ్ చేశారు. నేను జనరల్ సెక్రటరీ ఉండి రాయమల్లు తెలియదా, పులిభోగులు తెలియదా, నేను ఎవరు ఏంటో చెప్పండి. కానీ ఇది వాళ్ళు కావాలని చేస్తున్న మిస్టేక్స్. ఎంతవరకు కరెక్ట్? సోదరుడు పిట్టల రాములు గారేమో జనరల్ సెక్రటరీగా, మా అన్నయ్య ముక్క రాజలింగం ప్రెసిడెంట్గా, ఏల్పుల పోషం గారు వైస్ ప్రెసిడెంట్గా, కన్నాల నర్సయ్య జాయింట్ సెక్రటరీగా, ట్రెజరర్గా నాతా రాజమౌళి గారు, తర్వాత విట్నెస్లో వచ్చేసేమో దారాదుర్గ అప్పుడు అండర్ మేనేజర్ ఉండే, టి కృష్ణ గారు కూడా అండర్ మేనేజర్ ఉండే. వీరందరూ 7 వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేసి దాని తర్వాత యాక్టివిటీ స్టార్ట్ చేశారు. అప్పటి పరిస్థితి ఎవరికైనా తెలుసుంటుంది. ఎందుకంటే అందరూ విమర్శించిన వాళ్ళు అప్పుడు ఎస్సీ/ఎస్టీ అసోసియేషన్ పెట్టుడింది, అదేంది ఇదేంది అని చెప్పేసి అప్పుడు అంత అవేర్నెస్ లేదు కనుక అప్పుడు అవన్నీ ఒత్తిళ్లకు తట్టుకొని ముందుకు తీసుకుపోయి వాళ్ళకి చేతనైనంత వరకు సర్వీస్ చేశారు.
చేసిన తర్వాత కాలక్రమేణా బాడీలు మారుతుంటాయి, అవన్నీ అవుతుంటాయి. అయితే ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మిత్రులు, వ్యవస్థాపక అధ్యక్షులు నాతా రాజమౌళి గారు అని పెట్టారు. ఇక్కడ ఏదైతే రిజిస్టర్డ్ బాడీలో నేను మీకు మన ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఇది రిజిస్టర్డ్ బాడీలో ఈ పేర్లు ఉన్నాయి. ఏదైతే వ్యవస్థాపక బాడీ ఉందో ఆ బాడీకి మొత్తానికి అపాలజీ చెప్పి, అట్లాగే జాతీయ షెడ్యూల్ కాస్ట్ కమిషన్ మెంబరు మన రామచంద్ర గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, వీళ్ళందరికీ దృష్టికి తీసుకొచ్చి బాటంగా వీళ్ళకి కూడా అపాలజీ చెప్పాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయినప్పుడు ఇక్కడ ఒక పేరును వాళ్ళు ఎత్తి చూపించింది ఏంటి, వాళ్ళ దృష్టిలో ఇది కరెక్ట్ అని చెప్పి అసలు వాళ్ళని మిస్గైడ్ చేశారు. మేము చెప్పాలనుకున్నది ఇది మెయిన్. వీళ్ళందరినీ మోసం చేసినట్టే. పోలీస్కి, తర్వాత సిఎండి మన బలరాం గారికి, మన కమిషన్ మెంబరు మన రామచంద్ర గారికి, వీళ్ళందరికీ వీళ్ళ మీద కంప్లైంట్ చేసేసి ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించేసి మిమ్మల్ని మోసం చేయడమే కాకుండా కామన్ పబ్లిక్ అందరినీ కూడా మోసం చేయడం జరిగింది. ఇది క్షమించని నేరము. దీని మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా లీగల్గా ఉంటే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బిల్డర్ వ్యవస్థతో కుంటుపడిన కుల వృత్తిని కాపాడుకోవడానికి ధరల పెంపుదల కోసం ఈ నెల 29-30 బంద్లో పాల్గొనాలని విశ్వబ్రహ్మణ మనుమయ సంఘం రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు చెన్నోజు నారాయణాచారి, ప్రధాన కార్యదర్శి బ్రహ్మన్లపల్లి శ్రీనివాసచారి పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కులవృత్తిని నమ్ముకుని బతుకుతున్న తమకు ఇటీవల వచ్చిన బిల్డర్ వ్యవస్థ యూపీ నుండి వచ్చిన వారితో తమ కులవృత్తిపై దెబ్బపడిందని తెలిపారు. కులవృత్తిపై జీవిస్తున్న తాము పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా తమ రేట్లను పెంచుకోవడానికి ఈ ప్రాంత ప్రజలందరూ సహకరించాలని కోరారు. అలాగే ఈ నెల 29-30 జరిగే బంద్లోనూ రామగుండం కార్పొరేషన్ మనుమయ సంఘం సభ్యులందరూ తమ షాపులను బంద్ చేయాలని పిలుపునిచ్చారు. రామగుండం కార్పొరేషన్ విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘీయులు మరి ఈ కులవృత్తి కోసం సనాతన ధర్మం నుంచి చేసుకుంటూ వస్తాను. ఒక్కరోజు ఏనాడు సుతం మేము ఆశించని జీవనం సాగిస్తాను. ఈరోజు మార్కెట్లో ప్రతి వస్తువు నిత్యావసర వస్తువు ఈ రోజున రేపు లేదు, రేపునే ఎల్లుండి లేదు. మరి బిల్డర్లు మా వృత్తి పని మీద వాళ్ళకు ఒకటే విన్నపిస్తూ, బిల్డర్లకు మనవి, మా కులవృత్తి మాకు సహకరించి మీ వృత్తి పని మీరు చేసుకోవాలని మీకు విన్నవించుకుంటాను. మన మనమయ సంఘ సభ్యులకు, కుల సభ్యులకు, కమిటీ సభ్యులకు ముఖ్యంగా అందరికీ తెలియజేయనిది ఏమనగా, రేపు ఎల్లుండి జరగబోయే బంద్ కార్యక్రమంలో అందరూ పాల్గొని మీ యొక్క సందేశాలు, మన రేట్లు పెంచడం కోసం, నిత్యావసర ధరలు పెరుగుతూనే ఉన్నాయి రోజు రోజుకి, దినదిన గండంగా మన వర్క్ మారిపోయింది. కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు నాకు చెప్పలేదని, నాకు చెప్పిండని ఇట్లా కాకుండా ప్రతి ఒక్కరు వచ్చి మీరు సంఘంలోకి వచ్చి మీ అమూల్యమైన సందేశాన్ని, మీ రేట్ల గురించి మాట్లాడే విధంగా మీ యొక్క సందేశాన్ని మాకు ఇవ్వాలి. అట్లాగే నాకు చెప్పలేనకుండా ఇంటిగా ఉండి కాకుండా రేపు ఎల్లుండి జరిగే బంద్లో ప్రతి ఒక్కరు పాల్గొని ప్రతి ఒక్కరు షాపులు బంద్ పెట్టుకొని మాకు సహకరించాలి. ఈ మీడియా సమావేశంలో సంఘం కోశాధికారి చిలుముల రాధాకృష్ణ, నాగవెల్లి బ్రహ్మానందం, చింతల నర్సయ్య, మాచనపల్లి కృష్ణ, నగునూరు రాజయ్య, కల్వచర్ల రామ్మూర్తి, కట్టోజు బ్రహ్మచారి, సిపల్లి రవీందర్, కాంతయ్య, ఎర్రోజు శ్రీనివాస్, గోపాల్ శంకరయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాంత్ కంటి దవాఖానా గోదావరి ఖని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అత్యాధునిక కంటి శుక్లం ఆపరేషన్ కొరకు ఇతర మహానగరాలకు వెళుతున్నారా? ఆగండి, ఈ సదుపాయం ఇప్పుడు మన గోదావరి ఖని పట్టణంలో అందుబాటులో ఉంది. ఇక్కడే పుట్టి పెరిగిన విశేష అనుభవం కలిగిన కంటి డాక్టర్ ఎల్ శ్రీకాంత్ ఎంబీబీఎస్ డివో గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీకాంత్ కంటి దవాఖానా నందు ఇప్పుడు కుట్టు లేకుండా, కట్టు లేకుండా, కంటి మత్తుసూది లేకుండా కేవలం చుక్కల మందుతో ఫాకో పద్ధతి ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ చేసి గంటలోనే డిశ్చార్జ్ చేయబడును. కంటి నల్లగుడ్డు పైకి వచ్చే కండ టెరిజియం కు చికిత్స చేయబడును. బీపీ, షుగర్ రోగులకు వచ్చు డయాబెటిక్ రెటినోపతి మరియు రెటినాకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును. కనురెప్పలతో కంటికి రక్షణ. శ్రీకాంత్ కంటి దవాఖానతో మీ కనులకు పూర్తి సంరక్షణ. మెరుగైన కంటి చికిత్స కొరకు నేడే సంప్రదించండి. శ్రీకాంత్ కంటి దవాఖానా, రెడ్డి కాంప్లెక్స్, లైఫ్ లైన్ హాస్పిటల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్స్ 8919634275 మరియు 8074911632. సింగరేణి యాజమాన్యం సర్ఫేస్ పేరుతో సీనియర్ కార్మికులను నష్టం చేయడం మానుకోవాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు.
ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక కార్మికుడు అండర్ గ్రౌండ్ నుండి సర్వీస్ కావాలని అడిగితే ఇవ్వని యాజమాన్యం నేడు యాజమాన్య అవసరాల రీత్యా సర్ఫేస్ పెట్టుకోమని నోటీస్ బోర్డు వేసి అందులో కార్మికులను తెలియని సర్క్యులర్ను పొందుపరిచి పూర్తి వివరాలు చెప్పకుండా కార్మికులతో సంతకాలు చేయించి అప్లికేషన్ తీసుకుని యాజమాన్యం తీరా సర్వీస్ ఇచ్చేటప్పుడు అతని బేసిక్ను తక్కువగా చేస్తుందని ఆరోపించారు. కార్మికుడు ఎందుకని ప్రశ్నిస్తే కార్మికుని సొంత అవసరం నిమిత్తం పెట్టుకున్నామని సర్క్యులర్ను తాను సంతకం పెట్టిన అప్లికేషన్ ఫారంలు యాజమాన్యం చూపిస్తుందన్నారు. ఈ విధానంతో సర్వీస్ ఎక్కువ చేసి పంపు డ్రైవర్, ట్రామర్, హలార్ డ్రైవర్, సపోర్ట్ మెన్, కోల్ కట్టర్, ఎస్డిఎల్ ఆపరేటర్ కార్మికులు బేసిక్ కోల్పోవడం వల్ల నష్టపోతున్నారన్నారు. సర్ఫేస్ రావడం వలన బేసిక్లు కోల్పోతున్న కార్మికులు అండర్ గ్రౌండ్ గనుల్లో పై డిజిగ్నేషన్లను తీసుకోవడానికి ఆసక్తి చూపకపోవడం వల్ల కార్మికులు ప్రమోషన్ వద్దని అప్లికేషన్లు సైతం పెట్టుకుంటున్నారని తెలిపారు. బలవంత ప్రమోషన్ కార్మికులు తీసుకోవడం వలన సరిగా డ్యూటీలు చేయలేక యాబ్సెంట్లు పెరుగుతున్నాయని దీన్ని దృష్టిలో పెట్టుకుని యాజమాన్యం తన సొంత అవసరాల నిమిత్తం సర్ఫేస్ పెట్టుకోమని నోటీసు బోర్డు వేస్తున్నందున వారి బేసిక్లకు ప్రొటెక్షన్ కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల్ని, ముఖ్యంగా సీనియర్ కార్మికుల్ని, కోర్ కట్టర్లు, ట్రామర్లు, లైన్ మెన్లని యాజమాన్యం సర్ఫేస్ ఇచ్చే పేరుతో వేధిస్తూ ఉంది. వాళ్ళు దాదాపు 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికుడికి అర్థం కాని భాషలో ఒక సర్కిల్ వేసి ఓపెన్ కాస్ట్లో సర్ఫేస్లలో వేకెన్సీ ఉన్నాయి, జనరల్ మద్దతు పెట్టుకోమంటే వాళ్ళు వేతనాలు తగ్గుతాయని, ఇంక్రిమెంట్ తగ్గుతాయని చెప్పకుండా చాలామంది కార్మికులు పాపం 35-30 సంవత్సరాలు పనిచేసే కార్మికులందరూ జనరల్ మద్దతు పెట్టుకున్నారు. జనరల్ మద్దతు పెట్టుకున్న కార్మికులకి వాళ్ళ ఒక్కరికి 19,000, 10,000 కాంచెలు మొదలు పెడితే 30,000 వరకు జీతం తగ్గింది. వాళ్ళు కేవలం 3-4 సంవత్సరాల సర్వీస్ ఉన్న కార్మికులు. అట్లా బేసిక్ తగ్గడం వల్ల 20 లక్షల గ్రాడ్యుయేట్ రాదు, సగానికి తగ్గిపోతుంది. పెన్షన్ దాదాపు 4-5 వేల రూపాయల పెన్షన్ తగ్గిపోతుంది. ఆయన ఉన్నంతకాలం తగ్గిపోతుంది. ఆయన తదనంతం ఆయన భార్యకు వచ్చే పెన్షన్ కూడా 3-4 వేలు నెలకు తగ్గిపోయి ఇలా కార్మికులకి జీతమే కాదు సెటిల్మెంట్స్ కూడా అన్నీ నష్టమవుతుంది. అందుకని సీనియర్ కార్మికుల్ని 30 సంవత్సరాలు రక్తం దారవచ్చిన కార్మికులకి జీతాలు తగ్గడం అంటే ఇంతకన్నా దురదృష్టం ఉండదు. అందుకే రేపు జరగబోయే ట్రక్చర్ మీటింగ్లో ఏఐపీ దీన్ని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. రెండోది, కొత్త కార్మికులు ఎవ్వరు కూడా ఇవాళ ఆ 3 డిజిగ్నేషన్లకి ఎవ్వరు కూడా కొత్త వాళ్ళు యాక్టింగ్ రాసుకోవట్లేదు. ప్రమోషన్ వచ్చినా రకరకాల పైరవీలు పెట్టుకొని ఇలా క్యాన్సిల్ చేసుకుంటున్నాం. ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటానంటే దీని కారణం చేతనే. అందుకని యాజమాన్యం డైరెక్టర్ చైర్మన్ గారికి కోరుతున్నాను, దీని మీద మీరు ఒక సమగ్రంగా సర్వే చేసి కోల్ కట్టలు, ట్రామాలు, లైన్ మెన్లు, హార్డ్ జాబులు, ఫేస్ వర్క్లు చేసే పనులు ఏవైనా కూడా కార్మికులు పోవడానికి సిద్ధంగా లేరు. అందుకనే సీనియర్ కార్మికులు మినిమం ఈ 3 డిజిగ్నేషన్ల కార్మికులు మినిమం 5 సంవత్సరాలు అండర్గ్రౌండ్లో పనిచేస్తే సర్వీస్ చేస్తే వాళ్ళకు కూడా సర్వీస్కు ఏ కాలం చేతన పోతే వాళ్ళ జీతం తగ్గకుండా ఉండడం కోసం మీరు నిర్ణయం తీసుకుంటే రాబోయే కాలంలో కొత్త కార్మికులందరూ కూడా ఈ పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. లేకపోతే ఏ కార్మికులు కూడా ఆ 3-4 పనులకు పోవడానికి సిద్ధంగా లేరు, ప్రమోషన్లు తీసుకుంటలేరు. ఎంత ఖర్చు పెట్టినా సరే ఇలా ప్రమోషన్ క్యాన్సిల్ చేసుకుంటాను తప్ప యాక్టింగ్ ప్యానెల్లో ఉండలేని పరిస్థితి ఉంది. అందుకనే యాజమాన్యం దీన్ని సమగ్రంగా చర్చించి ట్రక్చర్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా దిగిపోయిన కార్మికులకు ఎవరైతే మద్దతు పెట్టుకున్న కార్మికులు శ్రీరాంపూర్లో దాదాపు 60-70 మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు, మళ్ళీ రిటర్న్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళ కోసం సానుకూలంగా నిర్ణయం తీసుకొని రాబోయే కాలంలో ఎటువంటి జీతాలు తగ్గకుండా సర్ఫేస్ మజ్జూరు సీనియర్ కార్మికులకు ఇవ్వాలని చెప్పి అన్ని డిజిగ్నేషన్లు మజ్జూల ద్వారానే మిగతా అన్ని డిజిగ్నేషన్లకు కూడా జీతాలు తగ్గకుండా సర్ఫేస్ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కోరుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందు భాగాన నిలిచేలా అంతర్గత క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని కృష్ణవేణి విద్యాసంస్థల ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. గోదావరికని కృష్ణవేణి విద్యాసంస్థల్లో విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించటకే ఈ నెల 28 నుండి జనవరి 3 వరకు విద్యాసంస్థల డైరెక్టర్ మంజులా శ్రీనివాసరెడ్డి నిర్వహణలో అంతర్గత క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం కృష్ణవేణి విద్యాసంస్థలకు చెందిన వివిధ క్యాంపస్ల విద్యార్థులకు బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ క్యాంపస్ల ప్రిన్సిపాల్ పీఈటీలు మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో అదేవిధంగా విద్యార్థులకు శారీరకంగా మానసికంగా ఎదుగుదల ఉండాలంటే ఇటువంటి క్రీడా కార్యక్రమాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయడం కూడా ముఖ్యమన్నారు. ఈ క్రీడా కార్యక్రమంలో విద్యార్థులకు బాస్కెట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, రన్నింగ్, ఖోఖో, షాట్పుట్ తదితర క్రీడలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని కోరారు. On the name of schools inter championship, and here we are providing our students with some games, events, that is indoor and outdoor games, where our children play for 10 to 15 days. These programs are planned to inculcate good discipline and to give them good health and make them develop interest towards games and sportiveness. We really thank management. స్కూల్లో విద్యతో పాటు గేమ్స్ కూడా
పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఒక చదివే కాదు ఆటలో కూడా పిల్లలు రాణించాలని మా మేనేజ్మెంట్ మా 3 బ్రాంచెస్లో ఇంట్రామురల్ గేమ్స్ను ప్రారంభించడం జరిగింది. ఇందుకు మా మేనేజ్మెంట్ చాలా మా పీటీలా అర్థం చేసుకొని ఈ గేమ్స్ను కండక్ట్ చేయడం జరిగింది. వారికి మా మేనేజ్మెంట్ తరఫున మా పీటీ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్ మంజులా శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ సత్యనారాయణ, శైలజ, అకాడమిక్ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి, పీఈటీలు చంద్రశేఖర్, సుధాకర్, సురేష్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మొదటగా చేపట్టాల్సిన సేఫ్టీ విధానాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గోదావరికని ఫైర్ ఆఫీసర్ పి లక్ష్మీనారాయణ సూచించారు. అగ్నిమాపక దళం డీజీ ఆదేశాల మేరకు గోదావరికని పట్టణంలోని వివిధ ఫంక్షన్ హాల్స్, షాపింగ్ మాల్స్లలో అగ్నిమాపక సిబ్బంది డెమోలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శనివారం గోదావరికని రెడ్డి ఫంక్షన్ హాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు పై ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు వివరించారు. ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఫంక్షన్ హాల్, షాపింగ్ మాల్, హాస్పిటల్, స్కూల్స్, కాలేజీల నిర్వాహకులు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా ఎదుర్కోవాలో తెలిపారు. అవేర్నెస్ ప్రోగ్రాంలని మా డీజీ గారు ప్రతి స్టేట్లో మొత్తం ఏమైనా ఫంక్షన్ హాల్ కానీ, సినిమా హాల్ కానీ, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నిటికీ ప్రజలకు అవగాహన కల్పించడానికి మా డీజీ గారి యొక్క ఆధ్వర్యంలో మేము కూడా అందరం కలిసి ప్రతి డిస్టిక్లో జరుగుతుంది. ఎవరీ వీక్లో అంటే 1 మంత్లో వీక్లో 2 times ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఫైర్ అయినప్పుడు జాగ్రత్తలు ఎలా తీసుకోవడం, మనం ఎట్లా సేవ్ చేసుకోవడం అన్నది కూడా దీని ద్వారా మనం ఇప్పుడు తెలియజేసింది. CO2 తోటి మీకు అట్లా అవగాహన చూపిస్తాం. ఇంకా గ్యాస్ ఫైర్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక తడిగుడ్డను తీసి నీళ్ళల్లో ముంచి దాని మీద ఇట్లా చుట్టేస్తే ఆక్సిజన్ దొరకకుండా ఫైర్ ఆగిపోతుంది. భయపడాల్సిన పని లేదు దానికి. సింగరేణి ఆర్జీవన్ ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆర్జీవన్ బ్రాంచి అధ్యక్షులు ఎంఏ గౌస్ సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి ఏరియా హాస్పిటల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గత 2 నెలలుగా పెండింగ్ వేతనాలు కాంట్రాక్టర్ ప్రసాద్ చెల్లించడం లేదని, వెంటనే వారి పెండింగ్ వేతనాలు కాంట్రాక్టర్ ప్రసాద్ చెల్లించే విధంగా యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వారికి ప్రతి నెల 7వ తేదీలోపు చెల్లించాల్సిన వేతనాలు 26వ తారీఖు దాటినా కాంట్రాక్టర్ ఇవ్వడం లేదని, ఇది సరైన విధానం కాదన్నారు. వెంటనే ప్రతి నెల 7వ తేదీలోపు వేతనాలను కాంట్రాక్టర్ చెల్లించే విధంగా యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా వారికి ప్రతి నెల వేతన స్లిప్లు ఇవ్వాల్సి ఉండగా కాంట్రాక్టర్ ఇవ్వడం లేదని, వెంటనే వారికి వేతన స్లిప్లు ప్రతి నెల ఇచ్చే విధంగా యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీసీ ఏరియా హాస్పిటల్ డిపార్ట్మెంట్ సలహాదారు దాసరి అనిల్, ముఖ్య నాయకులు సంతోష్, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్తో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ డిమాండ్. రామగుండం ఐఎంఏ తరపున దుర్గాప్రసాద్ నేత్రాలయం ముద్రించిన నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించిన ఐఎంఏ అధ్యక్షులు క్యాస శ్రీనివాస్. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో అసలు సింగరేణి SC/ST వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షునికి అన్యాయం జరిగింది. సింగరేణి SC/ST వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పి రాములు ఆవేదన. బిల్డర్ వ్యవస్థతో కుంటుపడిన కులవృత్తిని కాపాడుకోవడానికి ధరల పెంపుదల కోసం ఈ నెల 29-30న బంద్లో పాల్గొనండి. విశ్వబ్రహ్మణ మనుమయ సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పిలుపు. సింగరేణి యాజమాన్యం సర్ఫేస్ పేరుతో సీనియర్ కార్మికులను నష్టం చేయడం మానుకోవాలి, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ముందు భాగాన నిలిచేలా అంతర్గత క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. కృష్ణవేణి విద్యాసంస్థల ప్రిన్సిపల్ రామకృష్ణ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.